నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచా వ్లాగ్స్. నేనైతే వాళ్ళ మేమందరికైతే బిగ్ అప్డేట్తో వచ్చేసానమాట. మన నందమూరి నరసింహం గాడ్ ఆఫ్ మాసెస్ మన బాలయ్య గారు నటిస్తున్న ఎన్బికే 111 మూవీ యొక్క అప్డేట్ షూటింగ్ ఎలా జరగబోతోంది, అలాగే ఎన్బికే 112 మూవీ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న కొరటాల శివ బాలయ్య గారి కాంబినేషన్ మూవీ ముహూర్తం ఎప్పుడైతే క్లాప్ కొట్టుకోబోతోంది, ఎవరు క్లాప్ కొడుతున్నారు, అలాగే బాలయ్య గత అప్కమింగ్ సినిమాల పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా మాట్లాడుకుందాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వస్తే కనుక మన వీడియోస్ ఒకటి 2 సార్లు చూడండి. మీకు నచ్చుతాయి, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైరెక్ట్గా మన వీడియోలోకి వెళ్తే కనుక మన గాడ్ ఆఫ్ మాసెస్ మన నందమూరి నరసింహం బాలయ్య గారు నటిస్తున్న ఎన్బికే 111 మూవీ అయితే మాత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. గోపిచంద్ మల్లేని గారు ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. టీజర్తో వచ్చిన అంచనాలను అయితే ఒక రేంజ్లో అయితే నిలబెట్టుకునే విధంగా బాలయ్య గారిని షూటింగ్ అయితే శరవేగంగా జరుపుకుంటున్నారనమాట. ప్రజెంట్ అయితే మూవీ బాంబే బ్యాక్డ్రాప్లో జరిగే కీలకమైన సన్నివేశాలను పూర్తి చేసుకుందనమాట. నెక్స్ట్ జూలై 2వ తేదీ నుంచి మైసూర్లో 12 రోజుల షెడ్యూల్ని అయితే మూవీ టీం అయితే సాగించబోతోంది. ఇంకా రాబోయే రోజుల్లో మీరు మరిన్ని అప్డేట్స్ చూడొచ్చు. ఎన్బికే 111 గోపిచంద్ మల్లేని గారి మూవీ కాంబినేషన్లో వస్తున్న వీరసింహారెడ్డి తర్వాత వస్తున్న ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్, ఎందుకంటే ఈ సినిమా దసరాకి రిలీజ్ కాబోతోంది. అందులో జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్లో మనకి దసరా సీజన్ ఉంది. సో ఈ 2-3 నెలల్లోనే సినిమా శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ కూడా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే సినిమా మీద ఉన్న అంచనాలు అయితే మామూలుగా అయితే లేవన్నమాట. బాలయ్య గారిని ఆ గెటప్లో ఏమాత్రం టీజర్లో ఎటువంటి డైలాగ్ లేకుండా ఓన్లీ గెటప్ లుక్స్తోనే ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో చూపించడంగానే చూపించారనమాట. అలాగే ఈ సినిమా టైటిల్ ఏంటని కూడా అందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. మనకి రాబోయే రోజుల్లో మరిన్ని అప్డేట్స్ అయితే మనకి తెలిసిపోతాయి. సో ఇకపోతే మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బాలయ్య కొరటాల శివ కాంబినేషన్ అయితే మాత్రం ముహూర్తం అయితే కుదిరిపోయింది. ఎక్కడో కాదు, మనకి అనుకున్న విధంగానే ముందుగా మనం గత వీడియోలో చెప్పుకున్నాము. బట్ ఇప్పుడైతే అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా మూవీ టీం నుంచి అయితే వచ్చిందనమాట. సో ఎన్బికే 112 మూవీ కొరటాల శివ కాంబినేషను, బాలయ్య గారు, అలాగే అనిరుద్ధ్ రవిచంద్రన్ డైరెక్షన్, అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉండబోతా అన్న సమాచారం. ఈ సినిమా అయితే మాత్రం అఫీషియల్గా ఈ నెల జూన్ 25వ తేదీన గురువారం నాడు అమరావతిలోని వెంకటాయపాలెం ఏరియాలోని శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధులు అయితే మాత్రం షూటింగ్ అయితే ఘనంగా జరుపుకోబోతోంది. ఈ షూటింగ్ కార్యక్రమానికి క్లాప్ కొట్టేదానికి ముఖ్యమైన అతిథిగా నారా లోకేష్ గారితో పాటు కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా హాజరవబోతున్నారు. ఈ సినిమాకి అతిరథ మహారథులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా చాలామంది హాజరయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బాలయ్య గారిని ఏ రేంజ్లో చూపించాలో మనం గత సినిమాలన్నీ చూసాము. బట్ కొరటాల శివ లాంటి డైరెక్టర్కి బాలయ్య గారి లాంటి హీరో, మాస్ హీరో దొరకడం అనేది గొప్ప విషయము. అలాంటి డైరెక్టర్తో బాలయ్య గారు ఏ రేంజ్లో ప్రభావం చూపిస్తారు మన అందరికీ తెలుసు. గత సినిమాలు కొరటాల శివ గారు ఎప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలతో ముందుకొచ్చారు. ఈ సినిమాలో కూడా బాలయ్య గారిని సరికొత్త గెటప్లో చూపిస్తూనే మరొకసారి బాలయ్య గారితో పాటు ఒక మెసేజ్ ఓరియంటెడ్తో పాటు కమర్షియల్ వాల్యూస్ ఉండే విధంగా అయితే సినిమాని తెరకెక్కించేదానికి కొరటాల శివ గారు అయితే ముందుకొచ్చేసారనమాట. సో జూన్ 25వ తేదీ అఫీషియల్గా అయితే మూవీ ముహూర్తం అయితే స్టార్ట్ చేయబోయారనమాట. అలాగే బాలయ్య గారి అప్కమింగ్ మూవీస్ లిస్ట్ కూడా బలంగా ఉంది. వివేక్ ఆత్రేయతో పాటు విజయ్ కనకమేడలతో పాటు అదిక్ రవిచంద్రను, అలాగే వరుస పెట్టి కథలు అయితే వింటూ ఉన్నారనమాట. బాలయ్య గారు ఏ కథ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందో అలాంటి కథల్ని ఓకే చేస్తూ వరుస పెట్టి సినిమాలను అయితే కన్ఫర్మ్ చేస్తున్నారు. ఒక సినిమా జరుగుతూ ఉండగానే రెండో సినిమాని పైప్ లైన్లో పెట్టి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత రెండవ సినిమాని స్పీడ్గా షూటింగ్ పూర్తి చేసి సంవత్సరానికి 2 సినిమాలు తీసే విధంగా అయితే మాత్రం బాలయ్య గారు దూకుడు కనిపిస్తుంది. ఒక పక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా, మరోపక్క హిందూపూర్ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే తన సినీ ఫీల్డ్కి ఏమాత్రం టైము ఇబ్బంది కలగకుండా ఇయర్కి 2 సినిమాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది బాలయ్య గారికే చెందుతుంది. సో ఇలాంటి మరిన్ని హిట్లు బాలయ్య గారికి పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ న్యూ మూవీ అప్డేట్స్ కోసం చెంచే వ్లాగ్స్ని లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ కోసం మన వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచే వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.